ఎకనామిక్ జీడిపి పర్ క్యాపిటల్ ఇన్కమ్ గురించి 11 సంవత్సరాల సుదీర్ఘమైన బీజేపీ ప్రయాణం గురించి చెప్పాలంటే ప్రపంచంలో ఏ దేశంలో జరగనంత గొప్పగా పేదరికం నుంచి సుమారు 27 కోట్ల మందిని పేదరికం బయటికి తీసుకురావడం అనేది 11 సంవత్సరాల లోపల జరిగింది. నాకు మొన్న వచ్చినటువంటి ఆపరేషన్ సింధూర్ సందర్భంగా మేము 9వ తారీఖు రాత్రి దాడులు చేద్దామని మేమంతా ప్రిపేర్ అయి ఉంటే ఆ రాత్రి భారతదేశం జరిపినటువంటి దాడులతోటి మా వెన్నెముక విరిగిపోయినట్టు అయిపోయింది అని చెప్పారు. దిస్ ఈస్ ద స్టేట్మెంట్ ఆఫ్ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్. పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఈ రోజు భారతదేశంలో చూసినట్లయితే 2 లక్షలు, అమెరికాలో చూసినట్లయితే ఏకంగా 79 లక్షలు అంట. సో హౌ ఇట్ కుడ్ బి పాసిబుల్? బట్ అమెరికాలో ఉన్నటువంటి నాయకత్వం ఎట్లుంది, భారతదేశంలో ఉన్నటువంటి నాయకత్వం ఎట్లా? అమెరికన్ అధ్యక్షుడు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలకి అమెరికాలో రోడ్ల మీదకి వచ్చి ప్రజలు తగలబెట్టుకుంటున్నారు. మేకల నాయకత్వం లోపల పులులు కూడా మేకలై, పులి నాయకత్వంలో మేకలు కూడా పులులాగా విజృంభించి 2047లో విశ్వగురు భారత్ అవ్వడానికి ఈ బడ్జెట్ ఏ రకంగా ఉపయోగపడుతుంది అని అంటే ఏమంటారు? ఒకటి. రెండోది, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఈ మినిస్ట్రీ పడిన కష్టం ఏ రకంగా ఉండొచ్చు? ప్రతి డిసిషన్ కలెక్టివ్ డిసిషన్. ఈ దేశంలో ప్రజలకి ఏదైతే మేలు చేస్తుందని అనుకుంటారో దాన్ని క్యాబినెట్ కలెక్టివ్ గా తీసుకుంటారు. లాభం జరగాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో 12 లక్షల వరకు ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ని పెంచడం జరిగింది. ఎవరు కలగనలేదు. ఇండియా యొక్క ప్రెసిడెంట్ చూసినట్లయితే ఒక ట్రైబల్ ఆవిడ ఈరోజు దేశానికి ప్రెసిడెంట్ గా ఉంది. అలాగే ఎస్సీ ఎస్టీల గురించి ప్రధానంగా ఈ బడ్జెట్ లో ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చినట్టుగా కనపడతా ఉంది. రానున్న రోజుల్లో ఈ బడ్జెట్ లో ఎస్సీ ఎస్టీలకు ఉండే పాత్ర ఏంటి? సో మేము ఒక గిరిజన బిడ్డను రాష్ట్రపతిని చేసినా, ఒక దళిత బిడ్డను రాష్ట్రపతిగా చేసినా, ఒక మైనార్టీని రాష్ట్రపతిగా చేసినా, సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేటువంటి లక్ష్యాన్ని ఈ దేశానికి చెప్పాలనుకుందే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి లక్ష్యం తప్ప ఏదో మాటలు చెప్పి చేతులలో దూరం ఉండేటోళ్ళం కాదు. మేము మాటలు ఏం చెప్తా ఉన్నామో చేతులలో కూడా అదే చేస్తాం. ఆపరేషన్ సింధూర్ ఇంత పురోగతి సాధించినప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు వాస్తవంగా ఎన్ని విమానాలను కూల్చాము, మనం ఎన్ని డ్రోన్లను కూల్చాము, అసలు వాస్తవాలు ఏంటి అని చెప్పేసి ఒక పక్క అడగడం జరిగింది. ఇది గుర్తుంచుకోవాలి రేవంత్ రెడ్డి గారు. వై ఆర్ టాకింగ్ అబౌట్ నెంబర్? ఎందుకు మరి పాకిస్తాన్ మనతో యుద్ధం చేయడాన్ని ఎందుకు విరమించుకుంది? ఒక రోజు కనుక ఇంకా యుద్ధాన్ని కంటిన్యూ చేసి ఉంటే ప్రపంచ చిత్రపటంలో పాకిస్తాన్ అనే దేశం కనబడినటువంటి పరిస్థితి వస్తుంది. ఆడబిడ్డలు ఇద్దరినే ఎందుకు బీజేపీ ప్రధానంగా చూస్ చేసుకుంది అని అంటే ఏమంటారు? అది వాంటెడ్లీ తీసుకున్నారా? అరే వెదవల్లారా, మా ఆడబిడ్డలు అబలలే కాదు సబలలు కూడా. ప్రపంచానికి భారత మహిళ యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పాలనుకున్నారు. అందుకనే 2 ఆడబిడ్డలు జాలరపోయి మీకు అని చెప్పి సమాధానం. కేంద్ర ప్రభుత్వం మరి నిజంగా బీసీల గురించి కానీ ఓసీలో ఉన్న బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళ గురించి ఏ రకమైన ప్రతిపాదనలు, ఏ రకమైనటువంటి అగ్రకులాలకు సంబంధించినటువంటి పేదల కోసమే 10% రిజర్వేషన్ తీసుకొచ్చారు కదా ఈబీసీ పేరిట. అది ముస్లిం ఆడబిడ్డల కోసం చేసిన ట్రిపుల్ తలాక్ అయినా, లేకపోతే అడ్డగోలుగా సంపాదించుకుంటున్నటువంటి కొంతమంది ముస్లిం ముల్లాలకి మౌలానాలకి వ్యతిరేకంగా తెచ్చిన వక్ఫ్ చరావత్ రద్దు అయినా, జమ్లీ ఎలక్షన్స్ వల్ల ఉండే నష్టాలేంటి, లాభాలేంటి, అసలు జమ్లీ ఎలక్షన్స్ జరుగుతాయా? 1 నేషన్ 1 ఎలక్షన్ తోటి మీకు వచ్చే నష్టమైంది. 1 నేషన్ 1 ఎలక్షన్ కాన్సెప్ట్ ని ఖరాబ్ చేసిందే కాంగ్రెస్. ఈ దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు 6 నెలలు కాకముందే ఇంకో రాష్ట్రానికి ఎన్నికలకు పోతుంది. ఎలక్షన్ కోడ్ 3 నెలలు, మళ్ళీ 3 నెలలు కాకముందే మళ్ళీ రాష్ట్రానికి ఎలక్షన్. ప్రధానమంత్రి గారు కూడా మా పార్టీ నాయకుడే కదా, వారు కూడా ఎన్నికల ప్రచారంలో పోవాలి కదా. దీనివల్ల గవర్నెన్స్ డిస్టర్బెన్స్ అవుతుంది. భారతదేశం జీడిపిలో తెలంగాణ యొక్క కాంట్రిబ్యూషన్ 8%, 8th ర్యాంక్లో ఉంది. అలాంటి ఒక రాష్ట్రానికి ఉన్నటువంటి ఒకే ఒక ఎయిర్పోర్ట్, అదే పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో 11 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. తెలంగాణ పట్ల ఒకటి, ఆంధ్ర పట్ల ఒకటి నీతి ఉండదన్నమాట. ఈ దేశం మొత్తం నా శరీరం అనుకుంటే నా శరీరంలో ఏ భాగం ఖరాబ్ అయినా నేను ఖరాబ్ అయినట్టే ఫీల్ అవుతాను. కాబట్టి భవిష్యత్తులో ఈ విమానాశ్రయానికి 150 కిలోమీటర్ల రేడియస్ లోపల ఒక కొత్త విమానాశ్రయానికి అనుమతులు ఇవ్వమని అప్పటి పెద్ద మనుషులు గౌరవనీయులు మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వం జిఎంఆర్ఎల్తో అగ్రిమెంట్ ఎంటర్ అయింది.